ప్రైజ్ దండి. అందరికీ వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 127వ కీర్తనలో మరి సొలొమోను రచించారు. సొలొమోను మరి జ్ఞానవంతుడు. మరి దేవుణ్ణి సొలొమోను జ్ఞానమును అడిగి పొందుకున్నాడు కాబట్టి ఆయన జ్ఞానమును బట్టి ఆ కీర్తన రాయబడి ఉంది. మరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అని అంటే నరులు తన కష్టార్జితం చేత మరి ఆశీర్వాదం అనేది వృద్ధి కాదు. మరి దేవునికి ప్రియంగా ఉన్నప్పుడు, దేవుడికి ఇష్టంగా జీవించినప్పుడు ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అని రాయబడి ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన వెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవుడు ఒక గృహాన్ని కట్టించాలి. అది ఆత్మీయకంగా కానీ మరి లోకపరంగా కానీ దేవుడు ఒక ఇల్లు కట్టించిన ఎడల ఆ ఇల్లు మరి స్థిరపరచబడుతుంది. లేకపోతే వారి ప్రయాసం అంటే ఎంతో ప్రయాసతో కట్టడం అని వ్యర్థమే. యెహోవా మరి పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణమును కావలి కాయి వారి ప్రయాస వ్యర్థమే. మరి మన జీవితాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ మరి పట్టణం అనేది సాదృశ్యంగా మరి వివరించబడి ఉంది. మరి సొలొమోను రాజు కాబట్టి తను ఎన్నో పట్టణాలను పరిపాలించే అధిపతి కాబట్టి దేవుడు తనకున్న ఆ పట్టణాలను దేవుడు కాపాడాడు కాబట్టి అది కాపాడబడింది. కానీ లేకపోతే అది ఎంతమంది కాపలిదారులు కావలి కాసినా కూడా మరి ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఆ పట్టణం పైన పడి దోచుకోకుండా ఉండేది కాదు. కాబట్టి దేవుడే నా సామ్రాజ్యంకు మరి కాపలి వేసి దేవుడు కాపాడాలని సొలొమోను తన జ్ఞానం చేత చెప్పడం జరుగుతుంది. మరి దేవుడు మరి అతను రాజు కాబట్టి అధికమైన తన సామ్రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. మరి మనకు కూడా మరి మనకున్న ఇంటిని కానీ మనకున్న మరి ఎంతో కొంత మనకు దేవుడు ఇచ్చిన దానిని మరి అది కావలిగా ఉండాలంటే అది కావలి కాసు వారి ప్రయాస కాదు, కానీ దేవుడే కాపాడాలి. మరి దేవుడు కాపుదల మరి మనకున్న సమస్తము చుట్టూ దేవుడు కాపుదల ఉంటేనే అది కాపాడబడుతుందని మరి సొలొమోను తన యొక్క జ్ఞానము తన యొక్క అనుభవం ద్వారా 127వ కీర్తన రాయడం జరిగింది. మరి తన ప్రియులు దేవుడి బిడ్డలమైన మనము మరి తనకిష్టంగా జీవించి దేవుడిలో మరి ఆత్మలో ఎదుగుతున్న కొద్ది దేవుడు మనకి అన్నీ సమకూరుస్తారు. అంతేకాదు దేవుణ్ణి విడిచి మన కష్టం చేత మన ప్రయాస చేత వేకువనే లేసి మరి అర్ధరాత్రి అయినా కూడా మేల్కొని కష్టం చేసి ప్రయాసతో సమకూర్చుకున్న ఆ ప్రయాస అనేది దేవుడికి మనం ఇష్టంగా జీవించినప్పుడు మరి ఇష్టంగా జీవించకుండా మన జీవితం కొనసాగుతుంది, నిలవదని. మరి దేవుడికి ఇష్టంగా జీవిస్తూ మనం ముందుకు సాగినప్పుడే మనకున్న సమస్తము కాపాడబడుతుందని, ప్రభు యొక్క మార్గంలో మనం ఎదగడము, ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగడమే మరి అందులోనే నిజమైన ఆశీర్వాదం ఉందని సొలొమోను భక్తుడు జ్ఞానవంతుడు. మరి సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు. మరి దేవుడు చెప్పాడు, అలాంటి జ్ఞానవంతుడికి సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవ్వరు లేరు. అంతటి జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను తన అనుభవం ద్వారా మరి తను రాసిన కీర్తన ఎంతైనా మనకు మన జీవితాలకు మేలుకరంగా ఉంటాయి. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడునుగాక. మీ ప్రార్థన అవసరతల కోసం మెసేజ్ చేయండి. నాకు మరి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు అనేకులకు ఈ సువార్త అందించులాగా, అనేకులకు మరి సర్వలోకానికి ఈ సువార్త అందులాగా మీరు ఈ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేసి దేవుడు రాజ్య విస్తరణలో మీ ఎంతో పాటుపడాల్సిందిగా ప్రభునామంలో వేడుకుంటున్నాము. ఆమేన్.